తెలంగాణ సర్కారుపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డిది నయవంచిత పాలన అని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా మాదానిలోని బీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా జీవన్ రెడ్డి హాజరయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ విజయడాక మోగనుందని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని నాశనం చేసే విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు షాడో సీఎం శ్రీధర్ బాబు కూడా బాధ్యత వహించాలన్నారు. ఏదన్నా కానీ అంటూ నేను రేవంత్ రెడ్డి చేసే కుట్రలో ప్రతి దానిలో కూడా మీ శ్రీధర్ బాబు భాగస్వామి అంటున్నాను. అంటే తెలిసి అంటూ తెలియకంటే నేను అంటే ఫ్యూచర్ సిటీ ఏం చెప్పడం మొదలుపెట్టిండా. ఫ్యూచర్ సిటీ ఏం చేయ ఫ్యూచర్ సిటీ అది ఈయన శాఖగా వస్తుంది. ఫ్యూచర్ సిటీ అసలు తెలంగాణ ఏమైతుంది ఏంది? నువ్వు ఎన్నికల ఫ్యూచర్ సిటీ గురించి వేరుకోనవా? ముందేదైతుందో నీ ఎన్నికల ప్రణాళిక అమలు చేయొచ్చు. ఎన్నికల ప్రణాళిక అమలు చేసి దానికి అదనంగా నువ్వు ఇంకేమని చేయి. ఇలా కేసీఆర్ గారు కూడా ఏది ఇస్తుందో ఎన్నికల ప్రణాళికకు అదనంగా ఏది ఇస్తుందో రైతు బంధు ఇచ్చు. ఆయన ఎన్నికల ప్రణాళికలో రైతు బంధు పేర్కొనలేదు. ఆయన ఎన్నికల ప్రణాళికలో రైతు బీమా పేర్కొనలేదు. కానీ అదనంగా ఇచ్చు. ఇక్కడేం చెప్తుండో అసలు ఎన్నికల ప్రణాళిక పక్కన పెట్టిండా ఫ్యూచర్ సిటీ అని చెప్పని అటు రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు వాళ్ళ భవిష్యత్తులో ఏది ఇస్తుందో వాళ్ళు నిర్మాణం చేసుకుంటుండే. ఇది అబద్ధమే. ఏదన్నా కానీ అంటూ నేను రేవంత్ రెడ్డి చేసే కుట్రలో ప్రతి దానిలో కూడా మీ శ్రీధర్ బాబు భాగస్వామి అంటున్నాను. అంటే తెలిసి అంటూ తెలియకంటే నేను అంటే ఫ్యూచర్ సిటీ ఏం చెప్పడం మొదలుపెట్టిండా. ఫ్యూచర్ సిటీ ఏం చేయ ఫ్యూచర్ సిటీ అది ఈయన శాఖగా వస్తుంది. ఫ్యూచర్ సిటీ అసలు తెలంగాణ ఏమైతుంది ఏంది? నువ్వు ఎన్నికల ఫ్యూచర్ సిటీ గురించి వేరుకోనవా? ముందేదైతుందో నీ ఎన్నికల ప్రణాళిక అమలు చేయొచ్చు. ఎన్నికల ప్రణాళిక అమలు చేసి దానికి అదనంగా నువ్వు ఇంకేమని చేయి. ఇలా కేసీఆర్ గారు కూడా ఏది ఇస్తుందో ఎన్నికల ప్రణాళికకు అదనంగా ఏది ఇస్తుందో రైతు బంధు ఇచ్చు. ఆయన ఎన్నికల ప్రణాళికలో రైతు బంధు పేర్కొనలేదు. ఆయన ఎన్నికల ప్రణాళికలో రైతు బీమా పేర్కొనలేదు. కానీ అదనంగా ఇచ్చు.